మేము చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మా చెట్టుని కాసిన వంకాయలు 2 ఎంత పెద్ద పెద్ద వంకాయలు కాసినాయో. ఈరోజు మనం గుత్తి వంకాయ కూర చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువే. ఉప్పు, కారం, గరం మసాలా మొత్తం కలిపేశాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కలిపేసుకుని వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అన్నమాట ఈ కూర, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వంకాయ కట్ చేసేసుకుని దీని లోపలికి ఇదంతా స్టఫింగ్ చేసుకోవాలి. చక్కగా ఇలా స్టఫింగ్ చేసేసుకోవాలి. మొత్తం దీనిలో ఉన్నదంతా దీనిలో పెట్టేసుకున్నాం. అప్పుడు ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం నూనెలో వేసుకుని ఫ్రై చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ ఫ్రై భలే రుచిగా ఉంటుంది. చేసుకుందాం. ఈ స్టఫింగ్ చేసిన ఈ గుత్తి వంకాయని ఈ నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువే నూనె వేసుకోవాలి, పెద్ద వంకాయ కాబట్టి. ఇలా వేసేసుకుందాం. వేసేసుకుని కొంచెం దీనిలో ఫ్రై చేసుకుందాం. గుత్తి వంకాయ కొంచెం చక్కగా ఫ్రై అయిపోయిందో చూడండి. ఇది కుట్టి చేసి మనం సర్వింగ్ బౌల్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఎంత చక్కగా ఫ్రై అయిపోయినా గుత్తి వంకాయ ఎంత బాగా అయిందో చూడండి. సొరకాయ మునక్కాయ పులుసు. ఈ సొరకాయ మునక్కాయ పులుసు వేసుకుని ఈ గుత్తి వంకాయ తీసుకుని కొంచెం పచ్చడి కూడా వేసుకుని ఈ 3 కాంబినేషన్లో తింటే ఆహా ఎంతైనా అన్నం తినేస్తాం. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.